టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ మనకు చాలామంది విద్యార్థులకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. డూ ఎక్కడ వాడాలి, డస్ ఎక్కడ వాడాలి, డిడ్ ఎక్కడ వాడాలి, డూ డస్ బదులు వాజ్ వర్ వాడొచ్చా, అసలు వాజ్ వర్ ఎందుకు వాడాలి, ఇక్కడ వాజ్ వాడాలా వర్ వాడాలా, ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఆగిపోతుంటారు. రైట్? సో వాజ్ వర్ అంటే ఏంటి, డూ డస్ డిడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, డూ డస్. ఓకే, సో మన భాషలో తెలుగు అంటే ఏంటి, డూ అంటే ఏంటి, డూ అంటే చేయు, డస్ అంటే చేయు, డిడ్ అంటే చేశాను అని. సో ఇది ఓన్లీ మీనింగ్ మాత్రమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, డూ డస్, నెక్స్ట్ ఏంటి డిడ్. డూ డస్ డిడ్ వేరు, నెక్స్ట్ ఏంటి వాజు వర్ వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు టై ఉందా అంటే ఏంటి, డూ ఐ హ్యావ్ ఎ టై. రైట్? నాకు టై ఉందా అంటే డూ ఐ హ్యావ్ ఎ టై. నేను నా గురించి చెప్తున్నాను కాబట్టి నేను డూతో స్టార్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్, రైట్? మీకు ఒక కార్ ఉందా, డూ యూ హ్యావ్ ఎ కార్. సో నేను నా గురించి చెప్పినప్పుడు డూ వాడుతున్నాను, నేను మీ గురించి వాడినప్పుడు డూ వాడుతున్నాను. నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని, డూ యూ హ్యావ్ ఎ కార్. రైట్? అదే మనమిద్దరం మాట్లాడుకుంటున్నాం, నేను మీరు, నేను ఐ, నేను మీరు యూ. మనమిద్దరం మాట్లాడుకొని మిగతా వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా కనుక్కోవడానికి ఏం వాడాలి, డస్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర మార్కర్ ఉందా, డూ ఐ హ్యావ్ ఎ మార్కర్. సో మీకు కార్ ఉందా, లేదంటే మీకు బైక్ ఉందా, సో డూ యూ హ్యావ్ ఎ బైక్. కానీ మనమిద్దరం కలిసి మనం రాజు గురించి మాట్లాడుతున్నాం, అప్పుడు ఏం వాడాలి, డస్ వాడాలి. రాజుకు ఒక కొడుకున్నాడా, డస్ రాజు హ్యావ్ ఎ సన్. రాజుకు చాలా ఆస్తులు ఉన్నాయా, డస్ రాజు హ్యావ్ మెనీ అసెట్స్. రాజుకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయా, డస్ రాజు హ్యావ్ మెనీ ప్రాపర్టీస్. రైట్? రమ్యకు చాలా శారీలు ఉన్నాయా, డస్ రమ్య హ్యావ్ మెనీ శారీస్. సో ఎవరికి డస్ వాడాలి, ఎవరికి డూ వాడాలి చెప్పండి. ఐ థింక్ యువర్ ఇన్ కన్ఫ్యూజన్. రైట్? సో మీరు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా ఈజీ ఇది. ఎవడైతే ఫస్ట్ మాట్లాడతాడో వాడు ఫస్ట్ పర్సన్, వాడు ఎవరితో మాట్లాడతాడో వాడు సెకండ్ పర్సన్. అంటే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్. మీరు నా ముందు ఒక 100 మంది ఉండొచ్చు, మీరంతా ఏమవుతారు, సెకండ్ పర్సన్. నేను స్టేజ్ పైన ఉన్నాను, మీరు కింద ఉన్నారు, నేను ఫస్ట్ ఐ, యూ. మీరు ఒక విద్యార్థి అంటే యు ఆర్ ఎ స్టూడెంట్, నేను ఒకరి గురించి మాట్లాడుతున్నాను. మీరు 100 మంది ఉన్నారు, యు ఆర్ స్టూడెంట్స్. అంటే ఏంటి, అందరు కూడా, అంటే మీరంతా సెకండ్ పర్సనే. సెకండ్ పర్సన్ సింగులర్ అంటే 1, ఒకడు ఉంటే నా ముందు ఒక విద్యార్థి ఉన్నాడు అంటే యు ఆర్ ఎ స్టూడెంట్. మీరు 100 మంది ఉన్నారు, యు ఆర్ స్టూడెంట్స్. సెకండ్ పర్సన్ ప్లూరల్. సో మనము ఇద్దరం, నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, మన ఇద్దరం కలిసి మిగతా వాళ్ళు ఒకరి గురించి మాట్లాడుతున్నాం. మనం రాధా గురించి మాట్లాడుతున్నాం, అప్పుడు ఏం వాడాలి, డస్ వాడాలి. డస్ రాధా హ్యావ్ 2 cars. రైట్? మనం రాము గురించి మాట్లాడుతున్నాం, డస్ రాము హ్యావ్ 3 books. 3 పుస్తకాలు ఉన్నాయా. సో డస్ సమంత హ్యావ్ మెనీ సినిమాస్. సమంత గారికి చాలా సినిమాలు ఉన్నాయా. రైట్? డస్ నాగార్జున హ్యావ్ మెనీ అసెట్స్. సార్కి చాలా ఆస్తులు ఉన్నాయా. సో ఇలా అతడు, ఆమె, అది వచ్చినప్పుడు ఏం వాడాలి, డస్ వాడాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కర్, మార్కర్కి క్యాప్ ఉందా, అప్పుడు ఏమనాలి, డస్ మార్కర్ హ్యావ్ ఏ క్యాప్. కుక్కకు తోకుందా, డస్ డాగ్ హ్యావ్ ఏ టేల్. అదే బాటిల్ క్యాప్ ఉందా, అప్పుడు ఏమనాలి, డస్ బాటిల్ హ్యావ్ ఏ క్యాప్. షర్టుకు బటన్స్ ఉన్నాయా, డస్ షర్ట్ హ్యావ్ బటన్స్. సో అతడు, ఆమె, అది ఉంటే మనం ఏం చేయాలి, డస్తో స్టార్ట్ చేయాలి. మిగతా వాళ్ళకి ఏం స్టార్ట్ చేయాలి, డూతో స్టార్ట్ చేయాలి. హై, వి, యూ, దే ఉంటే దేంతో స్టార్ట్ చేయాలి, డూతో స్టార్ట్ చేయాలి. రైట్? సో వాళ్ళకుందా, రాముకుందా, డస్ రామ్ హ్యావ్ ఎ కార్. రాధకుందా, డస్ రాధా హ్యావ్ ఎ మీటింగ్. రాజుకు మంచి జాబ్ ఉందా, డస్ రాజు హ్యావ్ ఎ గుడ్ జాబ్. రైట్? మీకు మ్యాచ్ ఉందా, డూ యూ హ్యావ్ ఎ మ్యాచ్. వాళ్ళకు మ్యాచ్ ఉందా, డూ దే హ్యావ్ ఎ మ్యాచ్. మనకు మ్యాచ్ ఉందా అంటే డూ వీ హ్యావ్ ఎ మ్యాచ్. నాకుందా, డూ ఐ హ్యావ్ ఎ మ్యాచ్. సో మీకు అర్థమైంది అనుకుంటా, డస్ ఎవరికి వాడాలి, డూ ఎవరికి వాడాలి క్వశ్చన్లో. అలాగే డిడ్. సో డిడ్ అంటే ఏంటి, పాస్ట్లో ఏదైనా చేశారా, పాస్ట్లో ఏదైనా ఉందా మీకు.
డిడ్ ఐ హ్యావ్ ఎ గుడ్ జాబ్ లాస్ట్ ఇయర్, నాకు లాస్ట్ ఇయర్ మంచి జాబ్ ఉందా. డిడ్ దే హ్యావ్ ఎ మీటింగ్ లాస్ట్ నైట్, రాత్రి వాళ్ళకి మీటింగ్ ఉందా. డిడ్ రాధా హ్యావ్ ఎ గుడ్ జాబ్ 2 years ago, రాధకు 2 నెలల క్రితం మంచి జాబ్ ఉందా. డిడ్ రాధా హ్యావ్ ఎ మీటింగ్ లాస్ట్ నైట్, రాధకు రాత్రి మీటింగ్ ఉండేనా. సో ఏంటి, రాధకు కానీ రాముకు కానీ నాకు కానీ మీకు కానీ వాళ్ళకు కానీ గతంలో ఏదైనా ఉందా అంటే ఏం వాడాలి, డిడ్ వాడాలి. డిడ్తో మనం స్టార్ట్ చేయాలి క్వశ్చన్. అదే ఉందనుకోండి, ఐ హ్యాడ్ ఎ మీటింగ్ ఎస్టర్డే, నాకు నిన్న మీటింగ్ ఉండే. షీ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ లాస్ట్ నైట్, రాత్రి వాళ్ళకు జాబ్ ఉండే. షీ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆమెకు మంచి జాబ్ ఉండే. రైట్. దే హ్యాడ్ ఎ మీటింగ్ ఎస్టర్డే, వాళ్ళకి మీటింగ్ ఉండే. సో గతంలో ఉండన్నప్పుడు ఏం పెట్టాలి, ఆన్సర్లో హ్యాడ్ రావాలి. క్వశ్చన్ చేసినప్పుడు ఏం చేయాలి, డిడ్తో స్టార్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు ఏంటి, డూ డస్ డిడ్ క్లియర్ అయిపోయింది. వాజువర్ అంటే ఏంటంటే గతంలో మనం ఉన్నామా, రైట్, మనం ఆముందా, రైట్. ఐ వాజ్ హియర్ ఎస్టర్డే, నేను ఇక్కడ ఉన్నాను, రైట్. మనం నిన్న ఇక్కడ ఉన్నాము. వీ వర్ హియర్ ఎస్టర్డే, అప్పుడు మనం వర్ వాడుతున్నాం. వాజవర్కి వాడాలి. ఐ, షీ, ఈ, ఇట్ ఉంటే వాజ్ వాడాలి. యు, వి, దే ఉంటే వర్ వాడాలి. వర్ దే హియర్ లాస్ట్ నైట్, రాత్రి వాళ్ళు ఇక్కడ ఉన్నారా. వర్ వి ఇన్ ఢిల్లీ లాస్ట్ మండే, లాస్ట్ మండే మనం ఢిల్లీలో ఉన్నామా. వాజ్ ఇట్ కోల్డ్ ఎస్టర్డే, నిన్న చల్లగా ఉందా, రైట్. వాజ్ ఇట్ ఆల్ లాస్ట్ నైట్, రాత్రి వేడిగా ఉందా. సో వస్తువుని మనం క్వశ్చన్ చేయాలి. సో వాజ్ వరకు వాడాలి. ఈ, షీ, ఇట్, ఐ ఉంటే వాజ్ వాడాలి. యు, వి, దే ఉంటే వర్ వాడాలి. చూడండి, ఇట్ వాజ్ హాట్ ఎస్టర్డే, నిన్న వేడిగా ఉండాను. వీ వర్ ఇన్ లండన్ 2 years ago, మనం 2 years ago 2 ఏళ్ల క్రితం మనం లండన్లో ఉన్నాము. దే వర్ ఇన్ ద గ్రౌండ్ లాస్ట్ నైట్, వాళ్ళు నిన్న గ్రౌండ్లో ఉన్నారు. వీ వర్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్, మేము నిన్న పార్టీలో ఉన్నాము. ఎవరికి వాజ్ వాడాలి. ఐ, షీ, ఇట్, రవి, రాధా ఉంటే గతంలో వాళ్ళే ఉన్నారంటే వాజ్ వాడాలి. మనం ఉన్నాము, వాళ్ళు ఉన్నారు, రైట్. మీరున్నారు అన్నప్పుడు ఏం వాడాలి, వర్ వాడాలి. సో వజువర్ అంటే ఏంటి, గతంలో ఉండడం. డూ డస్ డిడ్ అంటే ఏంటి, డూ డస్ అంటే చేస్తారా, వెళ్తారా, లేదంటే ఉందా అన్నప్పుడు డూ డస్ వాడాలి. గతంలో అయితే ఏం వాడాలి, డిడ్ వాడాలి. సో డూ డస్ ఎవరికి వాడాలి, ప్రజెంట్లో రెగ్యులర్గా ఉంటే డూ డస్ వాడాలి. పాస్ట్లో ఉంటే ఏం వాడాలి, డిడ్ వాడాలి. థ్యాంక్ యూ.